హాయ్ అండి. మనలో చాలా మందికి అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకే మనసు చాలా కంగారు పడిపోతోంది కదా! అలాంటి ఆందోళనను దూరం చేసి, మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి ఒక చక్కని, చాలా సులభమైన 3 దశల మార్గం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్. మరి స్టార్ట్ చేద్దామా? సరే, ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఊహించుకోండి. రాత్రి సమయం, చుట్టూ చిమ్మ చీకటి. మనం ఒంటరిగా ఒక రోడ్డుపై నడుస్తున్నాం. అప్పుడు మన కాళ్ల దగ్గర నేలమీద పొడవుగా నల్లగా ఏదో కనిపించింది. గుండె కొంచెం జల్లుమంది కదా. వెంటనే మనసులో టక్కునొక ప్రశ్న వస్తుంది. ఏంటబ్బా అది? అది కేవలం ఒక తాడా, లేకపోతే పామా? చూశారా, సరిగ్గా ఇలాగే జరుగుతుంది. చీకటిలో ఏదీ స్పష్టంగా కనిపించకపోతే మన బుర్ర ముందుగా చెడునే ఊహించుకుంటుంది. అంతే, వెంటనే భయం, టెన్షన్ స్టార్ట్ అయిపోతాయి. కానీ అదే టైంలో ఎవరో ఒక లైట్ వేశారనుకోండి, ఆ వెలుగులో అసలు విషయమేంటో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు మనసులో ఉన్న కంగారు కూడా మాయమైపోతుంది. అయ్యో! మనమింతసేపు పాము అనుకుని భయపడింది ఒక మామూలు తాడంట. అప్పుడు మన భయానికి మనకే నవ్వొస్తుంది కదా! చూడండి, ఈ చిన్న కథలో ఒక పెద్ద విషయముంది. మన జీవితంలో మనం పడే చాలా ఆందోళనలు, భయాలు అచ్చమీ చీకట్లో తాళ్లాంటివే. నిజమేంటో తెలియనప్పుడు మన మనసు లేనిపోని ప్రమాదాలను ఊహించుకుంటుంది. సరే, ఈ తాడు పాము సమస్య మన రోజువారీ జీవితంలో కూడా జరుగుతూనే ఉంటుంది. దీన్నే మనం ఆందోళన వలయం అని పిలుద్దాం. మరి ఈ వలయంలో మనం ఎలా చిక్కుకుపోతామో చూద్దామా? ఇక్కడ చూడండి, మన ముందు 2 దారులున్నాయన్నమాట. ఒకటి మనల్ని కంగారు పెట్టే పాత దారి, ఇంకొకటి మనకు దారి చూపించే కొత్త దారి. ఉదాహరణకి, రేపే సడన్గా స్కూల్లో టెస్ట్ పెట్టారనుకోండి, పాత దారిలో వెళ్లేవాళ్లు అయ్యో చదవలేదే అని కంగారు పడిపోతారు. కానీ కొత్త దారిలో వెళ్లేవాళ్లు అయ్యో ముందసలు సిలబస్ ఏంతో కనుక్కుందాం అని ప్రశాంతంగా ఆలోచిస్తారు. మనం ఆ పాత దారిలోని ఉండిపోతే ఏమవుతుందో తెలుసా? మనసు మొత్తం గందరగోళంగా అయిపోతుంది, భయం పెరిగిపోతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా మనకు కొండంత పెద్దగా కనిపిస్తాయి. ఎలాగంటే, ఫ్రెండ్స్తో సరదాగా పిక్నిక్ వెళ్తుంటే ఆకాశంలో చిన్న మబ్బు కనపడగానే అయ్యో వర్షమొచ్చేస్తుందేమో, అంతా పాడైపోతుందేమో అని లేనిపోని కంగారు పడిపోవడంలాంటిదన్నమాట. అయితే అస్సలు కంగారు పడకండి. ఈ ఆందోళన వలయం నుంచి బయటపడటానికి ఒక సింపుల్, మ్యాజికల్ దారి ఉంది. అదే ఈ 3 దశల పద్ధతి. ఇది మనకు దారి చూపించే ఒక లైట్ లాంటిది. ఇది చాలా చాలా సులభం. నంబర్ 1, వాస్తవాలను తెలుసుకోండి. సింపుల్గా నిజంగా ఏం జరిగింది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నంబర్ 2, వాస్తవాలను విశ్లేషించండి. సరే, ఇప్పుడు నా ముందున్న దారులేంటి అని ఆలోచించాలి. ఇక నంబర్ 3, ఒక నిర్ణయం తీసుకుని పని మొదలుపెట్టండి. అంతే. గుర్తుందా? చీకట్లో భయపడకుండా లైట్ వేసి చూడటమే ఈ పద్ధతి. ఒక పెద్దాయన ఒక మంచి మాట చెప్పారు. మనం ఏదైనా సమస్యను ఒక పేపర్ మీద క్లియర్గా రాసుకుంటే అది అప్పుడే సగం సాల్వ్ అయిపోయినట్టంట. ఎందుకంటే రాయడం వల్ల మన ఆలోచనలకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ సింపుల్ మెథడ్ మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూసేద్దాం. రెడీనా? ఇదిగోండి, ఈ కథ చూడండి. ఆశా, రాహుల్ ఇద్దరూ కాలేజ్లో ఉన్నారు. సడన్గా సిలబస్ మారిపోయిందని ఒక రూమర్ విన్నారు. అది వినగానే ఆశ అయ్యో ఎగ్జామ్ కష్టంగా వస్తోందేమో అని కంగారుపడి టైమంతా వేస్ట్ చేసింది. కాని రాహుల్ ఏం చేశాడో చూడండి. అతను మన 3 స్టెప్ల పద్ధతిని వాడాడు. ఫస్ట్ స్టెప్, నిజం తెలుసుకోవడానికి వెంటనే టీచర్నడిగాడు. అసలు సిలబస్ మారలేదని తెలిసాక హమ్మయ్యా అనుకుని ప్రశాంతంగా చదువుకున్నాడు. చూశారా, ఒకే సమస్యకు ఇద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారో? ఇంకో ఉదాహరణ చూద్దాం. మనోజ్, అరవింద్ ఇద్దరూ ఆఫీస్లో పనిచేస్తున్నారు. కంపెనీలో ఉద్యోగాలు తీసేస్తున్నారని ఒక వార్త విన్నారు. మనోజ్ వెంటనే నా ఉద్యోగం పోతుందేమో అని టెన్షన్ పడి పనిమీద కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాడు. కాని అరవింద్ ఏం చేశాడు? మళ్ళీ అదే 3 స్టెప్పుల పద్ధతి. స్టెప్ 1, వెంటనే మేనేజర్తో మాట్లాడి అసలు విషయమేంటో తెలుసుకున్నాడు. అసలు విషయమేంటంటే, వాళ్లు ఉద్యోగాలు తీయట్లేదు, జస్ట్ టీమ్స్ని మారుస్తున్నారు. అది తెలిసాక ప్రశాంతంగా తన పని చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడుదాకా మనం కథలు విన్నాం కదా. ఇప్పుడు మన వంతు ఈ సింపుల్ టెక్నిక్ని మనం కూడా ఒక చిన్న ప్రాక్టీస్ లాగా చేసి చూద్దాం. మనసుని ప్రశాంతంగా మార్చుకోటానికి రెడీ అయిపోండి.
ఒక్క నిమిషం. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ముందుగా కంగారు పడతానా, లేకపోతే ముందు నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానా? దీనికి సమాధానం ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. మనకు మనం నిజాయితీగా తెలుసుకుంటే చాలు. ఇదిగో, ఇది మీకోసం ఒక చిన్న యాక్షన్ ప్లాన్. ఎప్పుడైనా కంగారుగా అనిపించినప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకోండి. దానిమీద 1 అసలు సమస్య ఏంటి అని రాయండి. 2 నాకు ఖచ్చితంగా తెలిసిన నిజాలేంటి అని రాయండి. ఇక చివరగా ఈ రోజు నేను చెయ్యగలిగే ఒక చిన్న పనేంటి అని రాయండి. నమ్మండి, ఇలా రాయడం వల్ల మనసు చాలా తేలిక పడుతుంది. ఈ మాటల్ని ప్రతిరోజూ మనసులో అనుకుందాం. నేను సమస్యలకు భయపడను, వాస్తవాలను అర్థం చేసుకుంటాను, ప్రశాంతంగా ఆలోచిస్తాను, సరైన పని చేస్తాను. నా మనసు స్పష్టంగా, ధైర్యంగా ఉంది. గుర్తుంచుకోండి, చీకటిని చూసి భయపడద్దు. నిజమనే లైట్ని వెలిగించండి. మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.